హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పరమాన్నం రెసిపీ చూపించబోతున్నానండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసంలో ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చేసుకునే పరమాన్నం రెసిపీ. అలాగే చాలా మందికి పరమాన్నం చేస్తే పాలు విరిగిపోతుంది కదా. సో పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో కూడా టిప్స్తో చెప్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పరమాన్నం కోసం నేను ముందుగానే అన్నాన్ని వండుకొని పెట్టుకున్నాను అనమాట. అలాగే ఈ రైస్‌తో ఎన్ని రకాల ప్రసాదాల రెసిపీస్ చేసుకోవచ్చో కూడా ముందు ముందు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో వీడియోని నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేసేయండి. ముందుగా పరమాన్నం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 2 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలన్నమాట. 2 కప్పుల పాలకి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. మనం ఏ కప్‌తో అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్‌తో నేను అన్నీ మెజర్ చేసుకుంటున్నానండి. 2 కప్పుల పాలకి 2 కప్పుల నీళ్లు, అలాగే బెల్లం, అలాగే అన్నం కూడా నేను ఇదే కప్‌తో తీసుకుంటున్నాను. సో మనకి కొలత అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో ఇక 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ పాలని ఒక పొంగొచ్చేంత వరకి మరిగించుకోవాలి. ఆల్రెడీ ఇవి మనకి కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి 1 కప్పు వరకి అన్నం తీసుకుంటున్నానండి. ఇలా రైస్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఈ అన్నం అంతా పాలలో మొత్తం కలిసిపోయి మంచిగా పాలల్లో ఉడికేంత వరకి, మెత్తబడేంత వరకి ఉడికించుకోవాలన్నమాట. అన్నం పాలనేది మంచిగా కలిసిపోయేలాగా ఉడికించుకోవాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది. ఓపికగా చేసుకోవాలన్నమాట. సో ఇలా రైస్ అంతా పాలలో మొత్తం మిక్స్ అయిపోయి ఉడుకుతూ ఉండంగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. సో ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్‌తో పాలు, రైస్ తీసుకున్నామో అదే కప్‌తో ఒక హాఫ్ కప్పు వరకి బెల్లం తురుము వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా బెల్లం వేసేయగానే మూత పెట్టేస్తే మనకి పాలనేవి విరిగిపోవన్నమాట. సో ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి అందరూ. మనం ఏం చేస్తాము, బెల్లం వేసేసి ఒకటేసారి కలిపేస్తాం కదా. అలా కలిపేయడం వల్లనే మనకు పాలనేవి విరిగిపోతాయండి. సో అలా కాకుండా బెల్లం వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని తడక పెట్టేసుకోండి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేగగానే పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బెల్లం అనేది ఆల్మోస్ట్ కరిగిపోయిందనమాట. సో ఇప్పుడు మెల్లగా గరిటె పెట్టి ఒక 2, 3 సార్లు ఇలా రౌండ్‌గా తిప్పేసేయండి. ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు మనకు కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఫైనల్‌గా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, పాలు విరిగిపోకుండా అలాగే పరమాన్నం తొందరగా చిక్కబడకుండా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. సో ఈ శ్రావణ మాసంలో చాలా రోజు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా పరమాన్నం చక్కగా కుదురుతుందనమాట. సో ఇలా ట్రై చేశారంటే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే రైస్తో పులిహోర, దద్దోజనం ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.